హలో ఫ్రెండ్స్, గోరింటాకు ఈరోజు స్టోరీ ఆదివారం ఆషాఢ మాసంలో అయితే ఈరోజు లాస్ట్ వారం అని చెప్పేసి హరియానా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ గోరింటాకు పెట్టుకుంటున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళీ పెట్టుకునేది. ఇంకోండి, న్యాచురల్ గోరింటాకు పెట్టుకోవాలి, కానీ చాలామంది ఏంటో షోకులకు పోయి కోనులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆ కోనులు పెట్టుకుంటే కెమికల్స్ వల్ల క్యాన్సర్స్ జబ్బులు వస్తాయి. ఉత్తప్పుడే కాదు, పెళ్ళప్పుడు టైంలో కూడా మామూలు గోరింటా తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉత్సవం చేసుకోవడమే కరెక్ట్, కానీ కోనులు తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి వాళ్ళు. అందుకని అంత తొందరగా పండుతుంది. దాంట్లో చాలా పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఇంకోండి, చక్కగా పెట్టుకున్నారు ముత్తైదులు. ఐదు తను ఉంటుంది అన్న ఉద్దేశంతో. అసలు ఆషాఢ మాసం 5 వారాలు పెట్టాలి, కానీ కనీసం ఒక్కసారైనా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. 4 వారాలు కంప్లీట్ అయినాయి. ఓహో, ఇది 5వ వారమా? ఓహో, ఇంకో వారం ఉందా? మరి ఇందా చెప్తుంది, నేను ఇది లాస్ట్ వారం అనుకున్నా. ఇగో తన పేరు నిర్మల, వాకింగ్ ఫ్రెండ్ అనమాట. తను 4 వారాల నుంచి పెట్టుకుంటుందంట. ఇది 5వ వారం, అది సార్ నెక్స్ట్ 5వ వారం కూడా పెట్టుకుంటుందట. సరే, నేనైతే తను కూడా ఇన్స్పైర్గా తీసుకొని నేను ఇప్పుడు 5 నిమిషాల్లో చూసుకొని వచ్చేసాను అనమాట. నువ్వెన్నిసార్లు పెట్టుకున్నావు సుజాత? 4 సార్లు అమ్మా దొంగలు. నీ లేకుండా ఎప్పుడు పెట్టుకున్నాను? సిడి ముగ్గురు కూడా పెట్టుకున్నారు. నేను మొన్న ట్రైన్లో ఉన్నప్పుడు నాకు గోరింటా తీసుకొస్తే నేను పెట్టుకునేదానిగా అన్నందుకు ఇప్పుడు నాకు ఫోన్ చేసి గోరింటా పెట్టుకుందురా అని చెప్పేసి బ్లాక్ శారీ నాగమణి వేరుకుని ఫోన్ చేసింది. థ్యాంక్స్ అబ్బా. నేను ఈ గోరింటా కూడా చాలా బాగా వండుతుంది, వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చిందంట. నెక్స్ట్ ఇంకొక వారం ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ కూడా న్యాచురల్గా చక్కగా గోరింటాకే తీసుకొచ్చుకోవాలి. మీరు ఏమైనా మాట్లాడతారా? చెప్పండి ఏదన్నా. నెక్స్ట్ సోమవారం మేము తిరుపతి సేవకి వెళ్తున్నాం. సండే పెట్టుకుంటాం సేవకి వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తున్నారు సేవకి? 14 మంది. అందుకని పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటాం. ఇదే రోజు పెట్టుకోవాలి. ఇదే రోజు పెట్టుకోవాలి అక్క. మళ్ళీ సోమవారం వెళ్ళాలి. ఒక సంచి ఈసారి ఎక్కువ మంది గ్యాదర్ అవుదామా? లాస్ట్ సారి కాబట్టి ఈసారి 10 మందికి పైగా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి పెట్టుకుందాము. ఓకేనా? అసలు మీరు ఎందుకు ఈ గోరింటా పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎవరు చెప్పారు మీకు పెట్టుకోవాలని? ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. ఆషాఢంలో గోరింటా పెట్టుకుంటే మంచిది అని ఎవరు చెప్పారు మీకు? పెద్దోళ్ళు చెప్పారు. అంటే కారణం ఏంటి? అమ్మ వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, మనం కూడా అదే కారణం. ఆడవాళ్ళు ఆషాఢం అంటేనే ఆడవాళ్ళు పెట్టుకోవాలని తెలిసింది. అందుకే మేము కూడా అదే, ఏదైనా వారసత్వంగా మన ఆప్తులతో పాటు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కూడా మనము పాటించడం అనేది మనం నేర్చుకున్నది. మన పిల్లలకు కూడా మళ్ళీ మనం చెప్పాలి కదా ఇలా పెట్టుకోవాలి అని. అయితే అమ్మ వాళ్ళేమో అప్పట్లో మరి కారణం అనేది చెప్పారో లేదో మరి మీకైతే తెలియదు కదా. మాది భోజనం అయిపోయింది. ఇక చూడండి, మంచి గోరింటా పెట్టుకున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు. ఇక కొద్దిసేపు అయ్యా, 1 గంట అయ్యాక చూడండి, గోరింటా కూడా చాలా బాగా పండుతుందట్టుందిగా. మంచిదే కాకు. ఇది ఒక్క కొమ్మ తీసుకురాపోయినా నామని మీ ఇంట్లో ఉందా? అవును, అది తీసుకొచ్చి ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో అయిపోయినవా? ఇత్తనం అట్లా మంచిగా ఉన్న ఇత్తనం వేస్తే చాలా బాగుంటది, బాగా పండుతుంది. తెచ్చింది నాగమణి. అయితే నాకు తెలిసింది ఏంటో తెలుసా? అదేలే, సరేలే, ఏదైతే ఏం పోయింది. మరి గ్రైండర్ ఎవరిది? మీదా? ఓకే, సుజాతదా? ఓకే ఓకే అండి. గోరింటాకు అసలు మామూలుగా ఏంటంటే పెట్టుకుంటే మంచిది అది ఇది అని చెప్పారు. దీనికి కారణం అనేది అయితే ఇదే, ఇక ముత్తైదువులు 5వ తనం ఉంటుందని చెప్పేసి ఏదో రకంగా మన బాడీలో ఉన్న వేడిని బయటికి తీయటం కోసం
ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న వేడంతా బయటికి వెళ్తుంది. వెళ్ళేలోకే వెళ్ళాలి అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుంటే చలవ, దాంట్లో బాడీలో ఉన్న వేడిని బయటికి తీయాలి. ఆ ఉద్దేశంతో ఒక 4-5 సార్లు ఇట్లా వారానికి అని చెప్తే పెట్టుకుంటారు. పగులు పోతాయి వర్షాలకి, వర్షం కురుస్తుంటది కదా ఆషాఢంలో. పగుళ్ళు కూడా పోద్ది, మంచి బాగుంటుంది, చెడకుండా ఉంటాయి. అది అసలు సైంటిఫిక్ రీజన్ అది మనకి యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది అనమాట. వేడిని అనేది గుంజుద్ది. అరికాళ్ళల్లో పెట్టుకోవాలి. అసలు ఇవన్నిటికంటే కూడా అరిచేతుల్లోనూ పాదం ఉంటది కదా, ఆ పాదం మధ్యలో పెట్టుకుంటే ఆ హీటును గుంజేసుద్ది. ఒక్కసారి అంటే పెట్టుకుంటారు కదా, ఒక్కసారి కంటే కూడా ఒక 5 సార్లు పెట్టుకుంటే ఈ లోపల బాడీలో ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో ఏదో ఒక నమ్మకం పెట్టేసి మన పెద్దలు మన అందరికీ కూడా ఆచారాలని చెప్పేసి పెట్టారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటి ముందు ముగ్గేసుకోవాలి అని అన్నారు. అసలు ముగ్గు అనేది అప్పట్లో బియ్యం పిండితోనే వేసేవాళ్ళు. ఏంటంటే అప్పుడు బియ్యం పిండికి చీమలు అనేవి వచ్చి చీమలు తినిపోవడం అట్లా జరుగుతుంటాయి. వాటికి కొద్దిగా ఆహారం అవుతుంది. అట్లా ఏదో రకంగా కొన్ని సైంటిఫిక్గా ఇట్లా మనం పెట్టడం అనేది జరిగేది. పండగలంటే అప్పట్లో పనులు చేసుకొని పండగల కోసం అని చెప్పేసి తినరు కదా, కనీసం పండగ టైంలోనైనా మంచి ఫుడ్ తింటారన్న ఉద్దేశంతో పండగలు పెట్టడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా సాంప్రదాయాలు, సంస్కారాలు, ఆచారాలు అనేవి పెట్టడం జరిగింది. ఈ గోరింటాకు కూడా ఇదే కారణమని నేను అనుకుంటున్నా. నాకు తెలిసింది, వాళ్ళకు కూడా కాస్త తెలుసు. అయినా కూడా అందంగా ఉంటుంది గోరింటాకు, లక్ష్మీ రూపం. చేతులకి ఎప్పటికీ కూడా ఎర్రగా ఉండాలి అని చెప్పేసి గోల్డ్ ప్రతిసారి గోరింటాకు పెట్టుకోవాలి అంటారు, కాళ్ళకి చేతులకి. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చే వారం ఆదివారం గోరింటాకు పండుగ చేసుకుంటారని ఆశిస్తా. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, మళ్ళీ నేను బండి వేసుకొని పోవాలి. ఆ గోరింటాకు తీసుకొని పోయి నేను మా ఇంటి దగ్గర పెట్టుకుంటాను ఫ్రెండ్స్. బాయ్. స్మార్ట్ ఛానల్ తెలుగు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చెప్పండి. ఓకే.